గౌతమ బుద్ధుడు రాజు కొడుకైనప్పటికి కూడా అతను సంఘంలో ఖచ్చితంగా సభ్యుడై ఉండాలి. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా సంఘంలో సభ్యులై ఉంటారు. ఆ సంఘ నిర్ణయాలను ఖచ్చితంగా అతడు పాటించవలసి ఉంటుంది. అయితే సంఘం యొక్క నిర్ణయం ప్రకారమే మళ్ళీ అతను రాజు అవడమా కాదా అనేది నిర్ణయించబడుతుంది అన్నాడు. అంటే అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ఆ వంశంలో ఆ రాజ్యంలో ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొలీల మీద యుద్ధం ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో సంఘాన్ని సమావేశపరిచినప్పుడు జరిగినటువంటి సంభాషణను ఇప్పుడు మనం చూద్దాం. సంఘ సభ్యులను ఉద్దేశించి సేనాపతి ఈ విధంగా తన ఉపన్యాసం మొదలుపెట్టాడు. మనవారిపై కొలీలు దాడి చేసిన కారణంగా మనవారు వెనుకకు మరలడం జరిగింది. మన వారిపై కొలీలు ఈ విధంగా దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. అయినప్పటికీ ఇన్నాళ్ళుగా వాళ్ళ ఆగడాలను సహించాము. అయితే ఇలా ఇంకెంత మాత్రము కొనసాగేందుకు వీల్లేదు. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడాలంటే యుద్ధ ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నట్లయితే వారు మాట్లాడవచ్చు. సో సేనాపతి ఈ రకంగా చెప్తున్నాడు, మన యుద్ధం ద్వారానే ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు, కాబట్టి యుద్ధ ప్రకటన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు అని చెప్పేసి ఇక్కడ సేనాపతి చెప్తున్నాడు. అప్పుడు సిద్ధార్థ గౌతముడు తన స్థానం నుండి లేచి, ఈ ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తున్నాను. యుద్ధం చేసినంత మాత్రాన వివాదం పరిష్కారం కాదు. ఈ యుద్ధం మరో యుద్ధానికి కారణమవుతుంది. చంపిన వాడిని చంపేందుకు మరొకరు తయారవుతారు. జయించిన వాడిని జయించేందుకు ప్రయత్నం జరుగుతుంది. దోచిన వాడు తిరిగి దోచుకోబడతాడు. సో సిద్ధార్థుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాను. ఈ యుద్ధం మరో యుద్ధానికి దారితీస్తుంది, కాబట్టి దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ సిద్ధార్థ గౌతముడు అక్కడ చెప్పడం జరిగింది. తొందరపాటుగా మన సంఘం కొలీలపై యుద్ధం ప్రకటించడం సమంజసం కాజాలదని నేను భావిస్తున్నాను. అసలు ఈ వివాదంలో దోషం ఎవరితో చాలా సునిశ్చితంగా పరిశీలన చేయాలి. మనవారు సైతం కొలీలపై దాడి చేసి గాయపరిచారని విని ఉన్నాము. అది వాస్తవం అయితే ఇరుపక్షాల వారు దోషులే. సో మన వాళ్ళు కూడా వాళ్ళ మీద దాడి చేసినట్టు విన్నాం కాబట్టి, ఒకవేళ అది నిజమైతే ఇరుపక్షాల వాళ్ళు కూడా దోషులే అవుతారు. కాబట్టి ఈ వివాదంలో దోషం ఎవరిదో చాలా సునిశ్చితంగా పరిశీలన చేయాలని చెప్పేసి ఇక్కడ సిద్ధార్థ గౌతముడు కోరడం జరిగింది. ఆ కారణంగా మనము నిందితులమే. వివాద పరిష్కారానికై మన వైపు నుండి 2 మధ్యవర్తులను ఎన్నుకుందాం. అదేవిధంగా కొలీల్ని సైతం తమ నుండి 2 మధ్యవర్తులను ఎన్నుకోమని అడుగుదాం. ఈ 4 కలిసి మరో మధ్యవర్తిని ఎన్నుకొని వారు సమావేశమై వివాదాన్ని కూలంకషంగా చర్చించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుదామని చెప్పేసి సిద్ధార్థుడు తన ఉపన్యాసాన్ని ముగించాడు. సో ఈ రకంగా గౌతమ బుద్ధుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే ఇక్కడ సూచించుంటూ 2 మధ్యవర్తులు ఈ రాజ్యం నుంచి, 2 మధ్యవర్తులు కొలీల రాజ్యం నుంచి, వీళ్ళు 4 కలిసి ఇంకో మధ్యవర్తిని ఎన్నుకొని వీళ్ళు కూలంకషంగా వివాదం గురించి, అంటే వివాదం మీద చర్చ జరిపి ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని వాళ్ళు చూపించాలని చెప్పేసి సిద్ధార్థ గౌతముడు ఇక్కడ కోరుకుంటున్నాడు. మరి సిద్ధార్థ గౌతముని యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు అంగీకరించారా లేదా? మరి ఇది గౌతమ బుద్ధుని రాజ్య నిష్క్రమణకు ఏ విధంగా దారితీసిందనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను.